ఓకే. హాయ్ అందరికి. ఈరోజు టాపిక్ ఏందంటే, అసలు ఫోన్‌లో బ్యాటరీ పర్సెంటేజ్ అనేది ఎలా చూపిస్తుంది? దాని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటో ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకేంటి ఆలస్యం, లెట్స్ గెట్ ది వీడియో స్టార్ట్. ఫోన్ బ్యాటరీ పర్సెంటేజ్ డిస్‌ప్లే అనేది ఎలా పనిచేస్తుంది? మన స్మార్ట్ ఫోన్‌లలో బ్యాటరీ పర్సెంటేజ్ డిస్‌ప్లే అనేది వోల్టేజ్ ఆధారిత కొలత మరియు కూలింగ్ కౌంటింగ్ వంటి టెక్నాలజీని యూజ్ చేసుకొని పనిచేస్తుంది. అలానే ఆధునిక బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో కలిసి పనిచేస్తుంది. అసలు ఈ వోల్టేజ్ మెజర్మెంట్స్ అంటే ఏంటి? ఒక బ్యాటరీని వోల్టేజ్ కొలిచి దాని బ్యాటరీ యొక్క స్టేట్ ఆఫ్ చార్జ్ అంటే షాక్‌తో సంబంధం కలిగి ఉంటుంది. పూర్తిగా ఛార్జ్ అయిన బ్యాటరీలు లిథియం అయాన్ బ్యాటరీ టెక్నాలజీని సాధారణంగా 4.2 వోల్టేజ్ కలిగి ఉంటుంది. అయితే దాదాపు ఖాళీ అయిన బ్యాటరీలో మాత్రం 3.0 వోల్టేజ్ కలిగి ఉంటుంది. ఫోన్ యొక్క సిస్టమ్ వోల్టేజ్ లెవెల్స్‌ని బ్యాటరీ శాతాలకు మ్యాప్ చేసే ప్రీ డిఫైన్ కర్వ్స్‌ని ఉపయోగిస్తుంది. ఈ మెథడ్‌ని సమానంగా ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత మార్పులు, లోడ్ హెచ్‌డి తగ్గులు మరియు బ్యాటరీ పాత పడుతున్న కొద్దీ వంటి వివిధ పరిస్థితులలో అనుమాన ఫలితాలను ఇవ్వవచ్చు. కూలింగ్ కౌంటింగ్. అసలు ఏంటి ఈ కూలింగ్ కౌంట్ అంటే? ఒక మెథడ్‌ని కూలింగ్ కౌంటింగ్‌ని ఉపయోగించడం వల్ల ఒక సిస్టమ్ బ్యాటరీలోకి మరియు బయటకు వెళ్ళే విద్యుత్ ఛార్జ్‌ని ట్రాక్ చేస్తుంది. ఇది కరెంట్‌ని యాంప్లిఫైయర్‌తో కొలుస్తుంది. మరి ఎంత ఛార్జ్ వినియోగిస్తామో పునరుద్ధరిస్తుందో అని లెక్కిస్తుంది. ఈ మెథడ్‌లో వోల్టేజ్‌ని మాత్రమే ఆధారపడుతుంది. వాస్తవ వినియోగానికి ట్రాక్ చేస్తుంది. కాబట్టి బ్యాటరీ పర్సెంటేజ్‌ని మరింత ఖచ్చితమైన రియల్ టైమ్ రీడింగ్‌ని ఇస్తుంది. అయితే కూలింగ్ కౌంటింగ్ కాలక్రమేణా డ్రిఫ్ట్ అవుతుంది. కాబట్టి రీకాలిబ్రేషన్ కోసం తరచుగా వోల్టేజ్ కొలతలతో కలిపి ఉపయోగిస్తారు.